కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తన లక్ష్యమన్నారు వైఎస్ షర్మిల. రేపు విజయవాడలో ఏపీసీసీ బాధ్యతలను వైఎస్ షర్మిల స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. అంతకుముందు కడప విమానాశ్రయానికి చేరుకున్న షర్మిలకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తన తండ్రి దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ ఆశయాలను సాధన కోసం కృషి చేస్తానని షర్మిల తెలిపారు. ప్రస్తుతం దేశంలో రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయిందని షర్మిల ఆరోపించారు. షర్మిల వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీర, శైలజానాథ్ ఉన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఘాటు వద్ద రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలన్నా ప్రాణంతో సమానం. మన భారతదేశంలో సెక్యులరిజం అన్న పదానికి, ప్లూరలిజం అన్న పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా